వెల్కమ్ టు B6 న్యూస్. రాజన్న ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించిన అర్చకులు. నిన్నటి రోజున గుడి బయట పలువురు దాతలు అన్నదాన ప్యాకెట్లను వితరణ చేయగా అటి వాటిని తీసుకుని యాచకులు గుడి పరిసర ప్రాంగణంలో భోజనం చేయడానికి ప్యాకెట్ విప్పగా అందులో మాంసాహార వంటకాలు ఉన్నాయని వచ్చిన ఆరోపణలతో విచారణ జరిపిన ఆలయ అధికారులు ఆలయ ప్రాంగణం శుద్ధి చేయించి అర్చకులతో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ నందు నిన్న సాయంత్రం గుడి ఆవరణలో నాన్ వెజ్ సంబంధించినటువంటి రైస్ ప్యాకెట్లు పంచినట్లుగా మా దేవస్థానం దృష్టికి వచ్చింది. రాగానే వెంటనే మా సెక్యూరిటీ సిబ్బంది మరియు శానిటేషన్ సిబ్బందిని పంపించి విచారణ చేయగా బయట క్రిస్మస్ సందర్భంగా మరియు పుట్టినరోజు సందర్భంగా బయటి ప్రదేశంలో వాటిని పంచగా వాటిని తీసుకొని ఇక్కడికి వచ్చినట్టుగా తెలిసింది. అట్టి విషయంలో కూడా వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తుల మనోభావం దెబ్బతినకుండా ఉండే విధంగా దేవస్థాన అర్చకుల ద్వారా సంరక్షణ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రం దినదినాభివృద్ధి జరుగుతున్నటువంటిది. భక్తుల కోరికలు నెరవేరుతూ వాళ్ళు తరిస్తున్నటువంటి సమయం లోపల నిన్నటి రోజున జరిగినటువంటి యొక్క పేదలకు అన్నదానం, అంటే ఇక్కడ ఉన్నటువంటి భిక్షాటన చేసేటువంటి వాళ్ళకి అన్నదానం చేస్తున్నామని చెప్పి అన్ని రకాలైనటువంటి పదార్థాలతోని అన్నదానం చేసినామని చెప్పారు. దాని ద్వారా కొంతమంది భక్తులకు ఆ యొక్క ప్రసాదం అని చెప్పి తీసుకోవడం వలన అది మాంసాహారంగా గుర్తించడం జరిగి వాళ్ళు మా అర్చకులను సంప్రదించడంతో మేము ఈరోజు దాని నిమిత్తమై ఆలయాన్ని అంతా కూడా శుద్ధి చేసి సంప్రోక్షణ చేశాము. దీని వలన భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా మా అధికారులందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ జరిగేటువంటి విధానం ఏమిటంటే, ఇక్కడ యాచన చేసేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ రోజు మధ్యాహ్నం వాళ్ళ బర్త్డే అని లేకుంటే వాళ్ళ ఇంకా ఇతరత్ర నామకరణ మహోత్సవాలు, వాళ్ళ పెద్దల రోజుల సమయాన్ని పురస్కరించుకొని కొంతమంది ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. కనుక అవన్నీ ఈ ఆలయానికి సంబంధించినవి కావవి. కనుక వాళ్ళు ఎక్కడైతే భక్తులు ఉంటారో బయట ప్రదేశాలలో ఆ అన్నదానాన్ని జరుపుకోవాలి పద్ధతి ప్రకారం. అయితే ఇక్కడికి కూడా రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో ఆ క్షణికం లోపల గ్రహించి మేము వెంటనే ఆలయాన్ని శుద్ధి చేసి మేము ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మేము కాపాడుకోవడం జరిగింది.